ఇది ఒప్పుకుంటే కూడా మా దాంట్లో నాకు పడ్డాడు కూడా ఇది ప్రచారం చేస్తారు మా దాంట్లో కూడా. అరే జగ్గారెడ్డి శాఖలో పోయిందంట ఇది కట్ చేస్తారండి, సెన్సార్ చేసి ఇది కూడా నడిపిస్తారు. మరి ఢిల్లీ కూడా పంపిస్తారు ఇది. అరే గాంధీభవన్ నుండి జగ్గారెడ్డి శాఖ పోయిందంట అని చెప్పారు. దొంగతనం ఏముంది, తప్పేముంది అట్లా? ఆ వయసులో కాంగ్రెస్ పార్టీలు నన్ను పిలిచి కూర్చొని పెడతారా? ఆ చిన్న వయసులో ఆ రోజు శాఖలు నడిచేటి, ఆర్ఎస్ఎస్ శాఖలు నడిచేటి పిల్లలము పోయేటోళ్ళము. కాబట్టి అదేమి ఇదేం కాదు. నేను శాఖ పోయేటప్పుడు ఈనాడు ఉన్నాడు. నేను ఇది ఎప్పుడు అంటే రఘునందన్ డేట్ ఆఫ్ బర్త్ ఏంట్రా ఎంతనో, రఘునందన్ది డేట్ ఆఫ్ బర్త్ ఏమంటున్నాను, తొందరగా ఏంట్రా. నా వయసు ఇప్పుడు 58 ఏళ్ళు. నేను అనుకుంటా నేను ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలం కదా, శాఖగా పెట్టేవాళ్ళం అంతా. ఎవరు అంటే నాకంటే ఒక సంవత్సరం చిన్న అతను. అయినా సరే ఆయనకు అప్పుడు ఇవన్నీ తెలివాయి, ఈ శాఖలు గీకలు ఆయనకు తెలివాయి. ఆయన డైరెక్ట్గా శాఖకి సంబంధం లేకుండా డైరెక్ట్గా వచ్చాడు కాబట్టి ఆయనకు తెలియదు. అంటే నేను ఇది కొంత క్లారిటీ కోసం చెప్తున్నా, ఇది విమర్శ, ఇది కౌంటర్ కాదు, కొంత క్లారిటీ కోసం చెప్తున్నా. ఇంకోటి ఏంది, తల్లి పాలు తాగి రొమ్ము. నేను చాలాసార్లు టీవీలలో చూసిన, ఇది ఒకటే చెప్తుంటాడు అతను. ఆయన ఒకటే చెప్తాడు, మళ్ళీ కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఎవరు చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జగ్గారెడ్డి క్యారెక్టర్ ఏంది, జగ్గారెడ్డి ఎలాంటి వ్యక్తి, జగ్గారెడ్డి ఎట్లా కష్టపడతాడు, ఎట్లా పనిచేస్తాడు అని. బీజేపీలో చిన్న వయసు రఘుదే, చాలా చిన్న వయసు రఘుదే. ఈయనకేం తూదెల్ల తాదెల్లదు బీజేపీలో కథ. నేను బీజేపీ చరిత్ర అంతా చూసినోని. ఈ తల్లిపాలు అనేది నాకు అర్థం కాలేదు. అంటే ఆ రోజులలో బీజేపీకి పెద్ద గుర్తింపు లేదు రాజకీయంగా ఆ రోజులలో. ఇది నేను 80 సంగతి చెప్తున్నా. ఆ రోజులలో అటల్ బిహారీ వాజ్పేయి, ఓన్లీ అద్వానీ గురించే తెలుసు. ఇక బీజేపీ హైదరాబాదు తెలంగాణలో ఒక నరేంద్ర గారి గురించి, టైగర్ నరేంద్ర, బండారు దత్తాత్రేయ, ఫస్ట్ వాళ్ళ పేర్లు వినబడుతుండే, బండారు దత్తాత్రేయ. ఇప్పుడు నా క్యారెక్టర్ ఏదో బండారు దత్తాత్రేయ గారికి తెలుసు. ఓకే, నేనేమంటున్నా అంటే ఈ తల్లిపాలు తాగి అనేది మంచిగా అనిపిస్తలేదు. దానికి ఆ రోజు తల్లి పాత్ర ఎవరు తెలుసా? ఆ రోజులలో బీజేపీ పొలిటికల్గా ఎవరికి లేదు అసలు. బీజేపీ పేరు మీద లీడర్లు అంత ఎవరైతే కష్టపడతారో వాళ్ళే ఒక బ్యానర్ కావాలంటే ఆ రోజులలో ఒక బ్యానర్ బీజేపీ అంతే. ఆడ తల్లి ఎవరు తెలుసా? తల్లి పాత్ర జగ్గారెడ్డి ఆ రోజులలో, బీజేపీ పార్టీది కాదు. విన్నారా? ఆ రోజు తల్లి పాత్ర ఎవరయ్యా అంటే నేనే తల్లి పాత్ర ఆ రోజులలో. అంటే నా కష్టం మీద నేను ఎదిగినోడిని. ఇంకోసారి ఈసారి మాటలు మాట్లాడి నేను కౌంటర్ ఇయ్యా. కాబట్టి ఎవరు దయాదాక్షిణాల మీద జగ్గారెడ్డి రాజకీయంగా రాలేడు. స్వశక్తితోటి నా కష్టం మీద నేను, మీన్స్ నా తల్లి కష్టము, నా తల్లి యొక్క ప్రోత్సాహం, నా తల్లి కష్టం మీద నేను కష్టపడి ఒక నాయకుడిగా ఎదిగిన. ఆ వయసులలో కాంగ్రెస్ పార్టీలో మేము పోయేంత పర్సనాలిటీస్ కావుమాయి. మాకేదో బ్యానర్ కావాలంటే బీజేపీ, అప్పుడు ఎవరు ఉంటారల్లా, ఎవరు అసలు బీజేపీ పార్టీ కూడా ఎవరు తెలియదు ఆ రోజులల్లో జగ్గారెడ్డి కష్టపడి ఆడొక కౌన్సిలర్ అయ్యిండు, ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యిండు. విన్నారా? నేను రఘుని విమర్శించా. నేను ప్యూర్ లీడర్ని కదా, ప్యూర్ ఒరిజినల్ వర్కర్ని, లీడర్ని. నేను కష్టపడి వచ్చినోడిని.
పబ్లిక్ ఇష్యూస్ మీద ప్రోగ్రాములు చేస్తోని, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తోని, తన్నులు తిన్నట్టు పోలీసు లాఠీ చార్జీలు తిన్నాము, జైళ్ళలో పడ్డాము. ఆ వయసులోనే నన్ను 10 రోజులు స్టేషన్లో కూర్చోబెడుతుర్రి. ప్రజా సమస్యల పోరాటాల మీద 10 రోజులు జైల్లో మాకు బెయిల్ కూడా ఇచ్చేటోడు ఉండకుండా ఆ రోజులలో. అప్పుడు రఘునందన్ అనుకుంటా గల్లీ గోటీలు ఆడుతున్నాడు అనుకుంటా ఆ రోజులలో. గల్లీలలో గోళీలు ఆడుకుంటున్నా ఆ రోజులలో. నేను గోళీలు ఆడేటప్పుడే రోడ్డు మీదకి వచ్చిన రాజకీయంగా. ఒక దిక్కు గోళీలు ఆడుకుంటేనే అప్పటికే నేను ఫీల్డ్లోకి వచ్చిన, ఏదోటి కలిగించుకొని చేస్తుంటే. కాబట్టి మనం విమర్శ చేసేటప్పుడు అవతలని యొక్క వ్యక్తి యొక్క నిజంగా ఏదో నోరుంది కదా, ఒకటి అనేస్తే అయిపోతుంది కదా, ఎందుకు వేస్ట్ అదంతా. ఐటీఐఆర్ సంబంధించి నేను ఎక్కడన్నా ఒక్క మాట విమర్శించినా నాయన, అప్పుడు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు హైదరాబాద్కి ఐటీఐఆర్ ఇచ్చిర్రు, మీరు బీజేపీ మోడీ గారు వచ్చి, అప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన రఘు ఎల్లున్నాడా? అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడా? ఇప్పుడు లేలే, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ 15లో ఎక్కడున్నాడు? 14లో బీఆర్ఎస్లో ఉన్నాడు కదా. అరే మరి నీకు మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ నీకేం తెలుసు? నువ్వు ఇప్పుడు ఎంపీ కాగానే నీకు ఆ చరిత్ర అంతా తెలుస్తుంది. నీకేం తెలుసు? అది తూ తెలియదు, అది తెలియదు. నాకు తెలుసు అసలు వాట్ ఈజ్ బీజేపీ, వాళ్ళ కథ ఏంది, కార్ఖాన ఏంది, వాళ్ళు ఏం లెక్కేంది, పత్రం ఏంది, ఎప్పుడు కత్తితోటి ఆడగొడుస్తారు, నాకు తెలుసు. నీకేం తెలుసు? ఇంక పోనల్లా చాలా పెద్ద కథలు ఉన్నాయి దాంట్లో. ఎప్పుడైనా సీరియస్గా మళ్ళీ ఒకసారి వస్తే ఇక ఒకసారి అదే డిబేట్ పెడతా. మళ్ళీ ఒకసారి నా జోలికి వచ్చిరనుకో వీళ్ళు వస్తే, నేను అప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఆడ ఎట్లా కుట్రలు ఉంటాయి, ఎట్లా కుతంత్రాలు ఉంటాయి, ఎట్లా మెడకాయ ఎట్లా కోస్తారు, కడుపులు ఎట్లా పొడుస్తారు, చెప్పి పొడుస్తారా, చెప్పకుండా పొడుస్తారా, సిద్ధాంతాలు ఏంటి, ఈ సిద్ధాంతాల్లో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఉంటాయా, ఇట్లా చాలా నాకు చాలా అనుభవం ఉంది. నాకు ఈ అనుభవం ఉన్నట్టు కిషన్ రెడ్డి గారు కూడా తెలుసు, బండి సంజయ్ గారు కూడా తెలియదు. పాప ఆయన కూడా ఇంకా బయటికి రాలే అప్పటికి. కాబట్టి దయచేసి వీలైనంత వరకు నేను ఐటీఐఆర్ గురించి మాట్లాడేటప్పుడు మీరు దాన్ని పాజిటివ్గా తీసుకొని పనిచేసుకోండి. జగ్గారెడ్డిని మీరు ఇట్లా ఏదో అనేసిరు అనుకో, నేను ఒకరోజు అదే పెట్టుకుంటా. ఎందుకు అనవసరం కాదు. మీరు గవర్నమెంట్ ఉన్నారు, కేంద్రంలో అపోజిషన్ పార్టీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఐటీఆర్ గురించి ప్రెస్ మీట్లు పెడుతున్నా, మిమ్మల్ని కలుస్తా అంటున్నా, రిప్రజెంటేషన్లు ఇస్తా అంటున్నా, ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేపిస్తాను అంటున్నా. మీరు ఇది ఇచ్చిరనుకోండి, మీకే మంచి పేరు వస్తుంది కదా.